అయ్యో సారీ లే, పర్వాలేదక్క, నువ్వు రావడం నేను చూడలేదు. ఇక ముందైనా ఈ హౌరా మేలొచ్చినప్పుడు తప్పుకుంటూ ఉండు, ఓకే? పిన్ని, సరిగ్గా భోజన సమయం చూసుకొని ఇంటికి కూడా చుట్టాలు దిగిపోయారు. ఎవరమ్మా? మరి సరాసరి వంటింట్లోకి వచ్చేసి ఎదురుగా నిలబడ్డారు. ఓహో, ఈ చుట్టాలా? అయితే బావి దగ్గరికి వెళ్ళి 6 బిందెలు నీళ్లు తెస్తే తప్ప అన్నం పెట్టాం. అమ్మ బాబోయ్, 6 బిందెలే? అవును పిన్ని, ఈరోజు నేను ఏమిటో. మెనూ ఏమిటమ్మా? ఓహో, తారీఖా? 16 అనుకుంటాను. అబ్బా, తారీఖు కాదు, వంట ఏమిటి అని. ఏముంది, ఇదిగో తోటకూర పులుసు చేస్తున్నాను, అప్పడాలు వేయిస్తున్నాను. తోటకూర పులుసు, గోంగూర పచ్చడి, గడ్డి కారం, 365 రోజులు ఇవే. ఈ దిక్కుమాలు తింటే ఈ పల్లెటూళ్ళలో. పట్నాల వాళ్ళు బంగారపు కూర, వెండి పచ్చడి తింటారటమ్మా. మరి చూద్దాం కానీ. మై గుడ్నెస్, చికెన్ 65, మటన్ పనీర్, చికెన్ బరత్, సూప్ మష్రూమ్. ఈ పేర్లు ఎప్పుడు వెళ్ళగా నువ్వు? మష్రూములు, బాత్రూములు, వంటల్లో కూడానా? అయినా పల్లెటూరు వాళ్ళం మాకెలా తెలుస్తాయి చెప్పు? మేము మీలా పట్నాల్లో చదువుకుంటేగా. అవును, ఇల్లంతా సైలెంట్ గా ఉంది. నీ పెద్ద కూతురేది? నా పెద్ద కూతురు అనకపోతే నీ ప్రాణ స్నేహితులు అలాకూడదు. ఇప్పుడే బింది తీసుకుని అలా బావి దగ్గరికి వెళ్ళింది. మరి చెప్పవే? తప్పకుండా గుడి దగ్గరే ఉండుంటుంది. వాణి, నీలవేణి, నీ భక్తికి మెచ్చి నీ కోరిక ప్రకారం ఈ పాడుపల్లి లాంటి మరో గోడి పల్లెకి నువ్వు కోడలుగా వెళ్లేలా జీవిస్తున్నాను. ఓనమాలు రాని ఓ పల్లెటూరి బయటికి నువ్వు భార్య అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. ఇదే కదా నువ్వు కోరుకునేది? ఈ గొడవ మనకి ఎప్పుడు ఉండేదేగా. ఆ శ్రీరామచంద్రుడిని ఆ సీతమ్మ తల్లి. ఏయ్ ఆగు, ఆగాగు. ఆ సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రుడిని ఏం కోరుకున్నావే? ఓ పల్లెటూరి సంబంధం కుదర్చమని, బావిలో కప్పలా పల్లెటూరులోనే ఉండిపోవాలని వరమడిగావు కదూ? అరుణ, అర్హతకు మించిన ఆశలతో, స్తోమతకు మించిన కోరికలతో పట్నం చేరాలని గాలిలో మేడలు కట్టే కంటే ఉన్న దాంట్లో తృప్తిపడి బ్రతకడం అన్ని విధాలా మంచిదే. అంటే పల్లెటూళ్ళలోని గానిగెద్దు బ్రతికే మంచిదంటావు? పట్నాల మోసపు బ్రతుకుల కంటే ఇదే మంచిది కాదు. పట్నంలో సుఖం ఉంది, పల్లెటూళ్ళలో తృప్తి ఉంది. నువ్వు లక్ష్య చెప్పు. ఐ లైక్ సిటీస్. నువ్వేం చెప్పద్దు, నాకు పల్లెటూళ్ళు అంటేనే ఇష్టం. నిన్ను అదిగో మా నాన్న వస్తున్నాడు. నీ వాదం రైటో నా మాట కరెక్టో తేల్చేద్దాం పద. నాన్న, నాన్న. పని పాట లేని మాచమ్మ మామిడాకులు లెక్కెట్టింది అన్నట్టు ఇక్కడేం చేస్తున్నారమ్మా? వాడి కోసం వచ్చానన్న. మా ఇద్దరికి ఒక పేచీ వచ్చింది, నువ్వు తీర్చాలి. గోచి ముక్కలేనోడు పేచి అలా తీరుస్తాడన్నట్టు నాకేం తెలుస్తుందమ్మా? అబ్బా, అది కాదు నాన్న. పట్నం జీవితం గొప్పదా లేక పల్లెటూరు బ్రతుకు గొప్పదా? మీరే చెప్పండి పెద్దనాన్న గారు. ఉన్న మాట చెప్పాలంటే పల్లెటూరేమో ఎనపూస లాంటిదే, పట్నం ఏమో డాళ్ల నెయ్యిలాంటి. విన్నావే? తొందర పడకు నాన్న, సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పు. నీ కళ్ళల్లో చూడగానే చూస్తే పట్నం భాష గొప్పదని చెప్పాలి తప్పదు. చూసావా, జడ్జిమెంట్ నా వైపు వచ్చింది. నీ నాన్నే కాబట్టి నీ వైపు చెప్పాడు, నేను ఒప్పుకోను. వాణి ఆగు. అసలు అమ్మాయి గారు పల్లెటూరు సంబంధం చేసుకోరంటండి. బస్తీ సంబంధం చేసుకుని జామ్ జామ్ అని కారులో తిరుగుతారంటండి. యువతల గట్ట అవగే, అవతల గట్టు పచ్చనని దూరా నుంచి పట్నాలు చూడసొంపుగానే ఉంటాయి. అది సరేగానే, ఇదిగా దీనికి పెళ్లి సంబంధం చూడాలి. కుటుంబ శాస్త్రం నేను రమ్మన్నానని వెళ్ళి పిలుచుకురా. ఆస్తి లేకపోయినా పర్వాలేదయ్యా, అమ్మాయిని అరిచేతిలో వెన్న పుసలేక చూడాలి. అత్తవారి ఇల్లు కత్తులు పోని కాకుండా చూడాలి. ఒక ముక్కలో చెప్పాలంటే అమ్మాయి గారు మోడర్న్ బట్టలు వేస్తారు, ఫోటోలు ఇలా ఉపదేశాలు ఊరోళ్ళకి ఉల్లిగడ్డ మన నోటికి అని. ఆడదానికి స్వతంత్రం కావాలని కోరుకునే ప్రతి మగాడు కూడా తన పిల్లలు సాంప్రదాయ సిద్ధంగానే ఉండాలని అనుకుంటాడా? అర్థమైనా బాయ్? నా అదృష్టం బాగుండి ఓసారి ఇలా దిగింది. ఈ పొడవు పట్టుకెళ్ళి వాళ్ళకి చూపించు. లాగు చొక్కా దొడుకున్న పొడవు చూపించామనుకో, ఏ పెళ్లి కొడుకు పెళ్లి కూతురే చూసుకోమంట. అర్థమైనా బాయ్? పాయింట్ అంటాడు. 4 రోజుల్లో బంగారు లాంటి పెళ్లి కొడుకుని చూస్తాను. వస్తున్నారా? అయ్యా జిండుపాలు గురమంతాలేవయా? శాస్త్రి గారా, ఏంటి ఇలా వేయించేశారు? ఏముందమ్మా, నాన్నగారు పిలిపించారు నీకు మంచి మ్యాచ్ చూడమని. అలాగా?
అయితే ఆ చెట్టుతోనే మా వాడికి కూడా ఒక సంబంధం చూడండి. వాణి అంటే ఆ శాంతమ్మ కూతురు కదమ్మా, వాళ్ళకి ఆస్తిపాస్తులు. చూడండి, ఖర్చు నేను భరిస్తాను. వాడికి పెళ్ళవుతుందంటే నాన్నగారు కూడా కాదంటారు. అది నిజమేనమ్మా, కానీ మీ కౌశం గురించి బెంకపడకండి, నేను ఇప్పిస్తాను. బ్యూటిఫుల్ గా ఉంది. మీ ఇద్దరికి సంబంధాలు టక్ 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 చూసేస్తాను. ఉండండి, ఇప్పుడే ఫోటో తీసుకొస్తాను. ఒరే పై ఫ్యామిలీ శాస్త్రి, లక్కని తొక్కొచ్చావా? ఒకే ఇంట్లో 2 బేరాలు. శాబాష్. ఇదేమిటమ్మా వండరు? శుభ్రంగా చీరకట్టుకున్న పిల్ల లాగు చొక్కా వేసింది. ఎప్పుడు ముతక చీరలే కదా, కనీసం ఫోటోకైనా మంచి బట్టలు వేసుకోమని చెప్పి నేనే బలవంతం చేసి మొన్న గంగమ్మ తిరునాళ్ళలో ఈ ఫోటో తీయించాను. అయినా అమ్మమ్మలా నేత చీర కట్టుకుంటుంటే ఈ కాలంలో ఏ పెళ్లి కొడుకులా నచ్చుతుందండి? ఈ గొడ్డు చాకరీ నుండి, గొడ్ల వాసన నుండి అది దూరంగా హాయిగా బ్రతకాలంటే ఓ పట్నవాసపు సంబంధం ఖాయం చేయాలి. అందుకే మా వాణికి ఓ పట్నవాసం పెళ్లి కొడుకుని చూడండి. ఓకే? ఈ అమ్మాయిని చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు చూపించే మహమ్మారుల్ని మహాలక్ష్మిని నేను చేసుకోను. ఆలోచించుకో. ఒరే నాయన, నువ్వెవరిని చేసుకున్నా నువ్వు సుఖంగా ఉండటమేరా నాకు కావాల్సింది. ఆ భగవంతుడు దైవాలు పెళ్లి కొప్పుకున్నావు, అంతే చాలు. శాస్త్రి గారు, అమ్మా, అమ్మాయి కులగోత్రాలు అన్ని తూచినట్టు పర్ఫెక్ట్ గా సరిపోయాయమ్మా. కానీ కానీ మీరేం మాట్లాడకండి శాస్త్రి గారు. కులం అమ్మకు సరిపోయింది, రూపం నాకు నచ్చింది. మీరు వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఏర్పాటు చేయండి.